హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు హిందూపూర్ నుంచి మనకు లేపాక్షికి వెళ్ళే బస్సు ప్రయాణం అండి ఇది. మనము హిందూపూర్ రైల్వే స్టేషన్ దిగగానే రైల్వే స్టేషన్ నుంచి ఒక 200 మీటర్లు నడుచుకుంటూ వస్తే రోడ్లో ఉండిపోవచ్చు. రోడ్లో నుంచి మనకు బస్సులో ఎక్కితే 13 కిలోమీటర్లు ఉంటుంది. మనకు 30 రూపీస్ ఛార్జ్ చేశారనమాట హిందూపూర్ నుంచి లేపాక్షికి. అంటే మీరు విజిట్ చేయడానికి అంటే లేపాక్షి చూడదగిన ప్రదేశం కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రదేశం చూడాలనుకుంటే మీరు హిందూపురం నుంచి లేపాక్షికి 30 రూపాయల ఛార్జీతో వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు ప్రైవేట్ వెహికల్స్ ఆటోలు కూడా ఉంటాయి, అలాగే ప్రైవేట్ బస్సులు ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి మనకు హిందూపూర్ టు లేపాక్షికి అనమాట. చాలా బాగుంటుంది నేచర్. మనకు 13 కిలోమీటర్ల డిస్టెన్స్ లో వెళ్ళిన ఎన్నో పల్లెలు గ్రామాలు, అలాగే మనకు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఊర్లలో చాలా బాగుంటుంది. అంటే ఈ ప్రదేశాలు వచ్చేసి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఏమిటంటే మనకు చీమ ఆవులు అంటారు కదా, అలాంటి ఆవులు చాలా కనిపిస్తాయి. ఇక్కడ వీడియో స్పీడ్ మోషన్ పెట్టినందుకు మీకు సరిగా కనిపించకపోవచ్చు. విద్యార్థులు కూడా ఎక్కుతారన్నమాట మనం ఎక్కిన బస్సు. స్కూల్ ఉంది ఇక్కడ, అందుకని ఊరు పేర్లు అవన్నీ చెప్పడం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే మీకు హిందూపూర్ రైల్వే స్టేషన్ దిగగానే మీరు ఆంధ్ర లేదా తెలంగాణ వస్తువులు లేపాక్షి వెళ్ళాలంటే హిందూపూర్ రైల్వే స్టేషన్ దిగగానే హిందూపూర్ రైల్వే స్టేషన్ నుంచి మీకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు 13 కిలోమీటర్లకు గాను. మీరు ఆటోకి వెళ్తే 40 రూపాయలు తీసుకుంటారు. ఆటోకి వెళ్ళకండి, బస్సే ప్రిఫర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓన్ వెహికల్ అంటే మీరు బైక్ అలాంటివి తీసుకొని వచ్చేస్తే మీకు వేరే ఇబ్బంది ఉండదు. లేదా మీకు బెంగళూరు వెళ్ళే బస్సులు, మనకు అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్ళే బస్సులు కూడా మనకు లేపాక్షి మీదుగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ బస్సులు చూసుకొని వెళ్ళండి, మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే డన్. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనకు కామెంట్ చేయండి. ఇది లేపాక్షి రూట్ అండి. మనకు ఇక్కడ కనిపించే ఊరు వచ్చేసి లేపాక్షి. మనకు సర్కిల్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బస్సు అంటే మినిమం కూడా ఒక 700 మీటర్లు దూరం వెళ్తే మనకు లేపాక్షి వస్తుంది. ఇదేనండి లేపాక్షి. మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి కనుక అందుకని విద్యార్థులు అలా రోడ్లపై చాలా మంది ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.